ఇంట్లో నుంచి బయలుదేరితే తిరిగి రాగలవా అనే భయాన్ని సృష్టించారు. కానీ ఒక విషయం మర్చిపోయారు. పిల్లిని 4 గోడల మధ్య పెట్టి కొడితే పులిగా మారి చీరేస్తుంది. నాలో ఉన్న ఆక్రోశానికి ఆర్డీఎక్స్ ఏం కర్మ. న్యూక్లియర్ బాంబ్ నే సంపాదించగలను. సో డోంట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. ఈ నలుగురు ఎందుకు? ఇండియన్ జైల్స్ లో చాలా మంది తీవ్రవాదులు ఉన్నారుగా. లక్కీ డ్రా తీశాను, ఈ 4 పేర్లే వచ్చాయి. అంటే మేము అబ్దుల్లాని చంపకపోతే నువ్వు 1000 మంది అమాయకులను చంపుతావా? సార్, నేను అడిగేది ఒక ప్రాణం. వీడు బయటకు వస్తే 1,00,000 ప్రాణాలు తీస్తాడు. ఇలాగే కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ హైజాక్ లో ఒకడిని డబ్బిచ్చి పంపించాం. తిరిగి వచ్చి పార్లమెంట్ ని అటాక్ చేశాడు. ఆ వారసత్వమే లుంబిని పార్క్, గోకుల్ చాట్, ముంబై 26/11. అప్పుడే కఠిన శిక్ష వేసి ఉంటే ఇంత జరిగి ఉండేదా? 2 minutes నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? యూ థింక్ ఇట్స్ ప్రాక్టికల్? Why not? Terrorism is instant. Why should justice not be also that? ఎవరు నువ్వు? What? అర్థం కాలేదు. ముస్లిం తీవ్రవాదులను చంపావు. నువ్వు హిందువా? ఓ అదే, కరమ్చంద్ లాలా హిందూని చంపాను గనుక ముస్లింనా? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నువ్వెవరు? హిందువా ముస్లింవా? ఏ క్రిస్టియన్ అయి ఉండకూడదా? బౌద్ధులు, కమ్యూనిస్ట్, నాస్తికులు, వీళ్ళ కోపం రాదా? రాకూడదా? నీ గురించి మాకు చాలా తెలుసు. నీ నడక, తీరు, వేషం, నీ ఎడం చేతి వాటం. ఓ, నా గురించి అంతా తెలుసా మీకు? మహాత్మా గాంధీ గురించి మీకేం తెలుసు? ఆయన పేరు పలకటానికి కూడా నీకు అర్హత లేదు. మీకుందా? ఇంకెంతమందికి ఉంది ఇక్కడ? సరే వదలండి. మహాత్మా గాంధీ గారు 2 చేతులతోనూ రాయగలరు, తెలుసా మీకు? హీ వాజ్ అంబిడెక్స్ట్రస్. అన్ఫార్చునేట్లీ ఐ మిస్ ఫ్యాన్. ఆయనలాగే నాకు కుడి ఎడమ తేడా లేదు, కానీ రాయటం జరిగింది. పోలీసుల చేతికి చిక్కితే చావు తప్పదని భయమా? అయి ఉండొచ్చు. ఉందా లేదా? జస్ట్ సే yes or no. yes. భయం ఎప్పుడు నీ మనసులో ఉండని. నువ్వు నిరూపించాలనుకున్నది జరగదు. ఆల్రెడీ జరిగింది. మిమ్మల్ని ఇలా పరిగెత్తించడానికి కేవలం 4 వారాలే పట్టింది కామన్ మ్యాన్ కి. ఈ కామన్ మ్యాన్ ని చూసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ దేశాన్ని చూసి, 100 కోట్ల మందిని చూసి 200 మంది తుపాకీలు పట్టుకుని మేము మిమ్మల్ని చంపుతూ ఉంటాం, ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎవరు జవాబు చెప్పలేదు. ఈనాడు నేను చెప్తే మీరు సహించలేకపోతున్నారు కదా. ఎక్స్ప్లోషన్స్, బాంబ్ బ్లాస్ట్, ఇవే మాటలు మళ్ళీ మళ్ళీ అంటున్నావు. మీ ఫ్యామిలీలో గానీ ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా బాంబ్ అటాక్ లో చనిపోయారా? ఓకే, సిన్స్ యు ఆస్క్డ్, ఒక కథ చెప్తా. చిన్న కథ. ఒకే కూతురు, 4 నెలల గర్భిణి, పుట్టింటికి వచ్చింది. చలికాలం, నార్త్ ఇండియా. నడి బజార్లో అర్ధరాత్రి పరిగెత్తించారు. ఆ చలిలో ఒంటి మీద బట్టలు లేకుండా లాగేశారు. కాపాడమని దేవుడిని ప్రార్థించడానికి లేకుండా చేతులు వెనక్కి కట్టేశారు. చుట్టూ జనం. వాళ్ళల్లో హరికృష్ణ, లాల్ కృష్ణ, రాధాకృష్ణ, ఎంతమంది కృష్ణులు ఉండుంటారు. ఒక్క కృష్ణుడు రాలేదు. కమిషనర్ సాబ్, వీఆర్ అడల్ట్స్. అబవ్ ఆల్ యూర్ పోలీస్ మ్యాన్. ఓపెన్ గానే చెప్తాను. అన్న మర్మాంగంలోకి చేయి దూర్చి పిండాన్ని లాగేశారు. ఆ పిండం నా మనవుడే అయి ఉండాలా? ఆ అమ్మాయి నా కూతురే అయి ఉండాలా? నా సోదరుడి కూతురు, నా ఫ్రెండ్, నా ముస్లిం ఫ్రెండ్ కూతురు అయితే ఇంత కోపం రాకూడదా? ఇంత కన్నీళ్లు రాకూడదా? ఓకే, మీరు నా పేరు అడిగారు. ఇప్పుడు బ్లాస్ట్ లో చనిపోయాడే హిందూ, కరమ్చంద్ లాలా. అదే నా పేరు అనుకోండి. ఈ కరమ్చంద్కి ఏం జవాబు చెప్తారు? ఫ్రేమ్ లో బంధించి ప్రతి పోలీస్ స్టేషన్ లో పెట్టుంటారే, ఆ కరమ్చంద్ గారికి ఏం జవాబు చెప్తారు? ప్రజల తరఫున నేను జవాబు చెప్తున్నాను. తీవ్రవాదాన్ని అంతం చేసే ఆయుధం తీవ్రవాదమే.
ఈనాడు చెప్తున్నాను, ఫక్ర్ హై ముఝే. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నా. యు ఫైండ్ మై లాజిక్ హార్డ్ టు డైజెస్ట్, మిస్టర్ కమిషనర్. మేబీ. అవునా కాదా? సే yes or no. ఎస్. గుడ్. వాళ్ళు 200-300 మందిని చంపితే మీరు ఊరుకుంటారు. వాళ్ళల్లో 4 నేను చంపితే ఇంత గొడవ. కామన్ మ్యాన్ కి లేని హ్యూమన్ రైట్స్ వాళ్ళకెందుకు? అది మీ తప్పు కాదు. కామన్ మ్యాన్ అంటే ఇలాగే ఉండాలని మీరు నిర్ణయించుకున్నారు. నేను కామన్ మ్యాన్ అని తెలియగానే మీ గొంతులో అధికార పొగరు పెరిగిపోయింది చూసారా? ఊరికే వాగుతాడు, వీడు టెర్రరిస్ట్ ఏం కాదు, ఈజీగా పట్టుకోవచ్చు అనుకుంటున్నారు కాదు? నేను అలా అనుకోను. గుడ్. ఐఎమ్ గ్లాడ్ టు నో దట్. ఎందుకంటే నేను పెట్టిన బాంబులు ఇంకా అలాగే ఉన్నాయి. మిస్టర్ ఆరిఫ్, ఇది నా ఆఖరి కాలా లేదా అని మీరే నిర్ణయం తీసుకోవాలి. యు వాంట్ మీ టు వెయిట్ ఆన్ ద లైన్ ఆర్ లైన్ కట్ చేయండి? వాట్ యు వాంట్ మీ టు డు? ఇంకో 10 నిమిషాల్లో ఆ టీవీ అమ్మాయి కెమెరామెన్ తో సహా అక్కడికి వస్తుంది. వాళ్లతో పాటు ఒక అంబులెన్స్, డాక్టర్ కూడా రావాలి. టీవీలో అబ్దుల్లా చచ్చిపోయాడని డాక్టర్ కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు చెప్తాను బాంబులు ఎక్కడ పెట్టానని. ఆరిఫ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే సార్. వాడు ద్రోహి, కాఫిర్, పిచ్చోడు. వాడికి అసలు ఏం తెలీదు. ఇది మన మార్గానికి సంబంధించిన విషయం ఆరిఫాయ్. ఇరాక్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో, అమెరికాలో తరిమి కొట్టాం కదా. అలా ఒక్కటిగా నిలబడాలి. ఎవరు మనల్ని ఏం చేయలేరు. తప్పు చేశావు అబ్దుల్లా. నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో ఉండాల్సి. ఎందుకు ఇండియాకి వచ్చావు? ఒక మామూలు మనిషి కోపం ఏం చేయగలదో చూసావా? నువ్వు చచ్చుండేవాడివి. నాలాంటి జిహాద్ వీరుడు చావడానికి భయపడడు. జిహాద్ కోసం, నా మార్గం కోసం నన్ను నేను త్యాగం చేసుకోవడానికి రెడీ. ఎందుకు నవ్వుతున్నావు? చస్తావని భయపడుతున్నావు. తెలుస్తోందిలే అబ్దుల్లా. హలో మిస్ శిల్ప, ఎక్కడున్నారు? అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్. గుడ్. రన్వే దగ్గరికి వెళ్ళిపోండి. హెడ్ లైన్స్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. పరిస్థితి చేయదట్టుపోయింది. ఏంటి, చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తారా? ఆయన డిసిషన్ తీసుకోవాలి. సీఎం దాకెందుకు, మీరే చేయొచ్చు కదా. వాట్ యు మీన్? యూ గివెన్ మీ ద అల్టిమేట్ అథారిటీ. సర్వాధికారం కాదు, లిమిటెడ్ పవర్స్ యాజ్ డిక్టేటెడ్ బై డెమోక్రసీ. డిక్టేటెడ్ బై డెమోక్రసీ. పొలిటీషియన్ లా మాట్లాడుతున్నారు. వినడానికి నా టైం లేదు. అంటే యాక్షన్ లో దిగబోతున్నారా? అవును. పరిణామాలు ఆలోచించారా? బాగా ఆలోచించాను. రాంగ్ డిసిషన్ అయితే నా తల తెగుదు. చాలా. గో హెడ్, ఇట్స్ గోయింగ్ టు బి యువర్ ఫ్యూనరల్. యు ఆర్ ఇన్వైటెడ్ విత్ ప్లెజర్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఈవెన్ దో ఐ నెవర్ లైక్డ్ యు ఫ్రమ్ ద బిగినింగ్. మ్యూచువల్ ఫీలింగ్స్ మ్యామ్. హలో హలో, మేడం గారు ఫోన్ వదిలేశారు. తీసుకెళ్ళివ్వండి, తుడి చేసి ఇవ్వండి. షీ వాంట్స్ టు కీప్ హర్ హ్యాండ్స్ క్లీన్. నౌ ఐ రెస్పెక్ట్ యు మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. మ్యూచువల్ మ్యామ్. ఆరిఫ్, తాలా. రైట్ సార్. చెప్పి కలవచ్చు కదరా. సారీ, కమిషనర్ ఆర్డర్. వాడు వచ్చేసాడు. వాట్ హ్యాపెండ్? డిడ్ యూ ట్రేస్ ద కాల్? లేదు సార్, ప్రోగ్రామ్ క్రాష్ అయిపోయింది. ఇప్పుడే డిస్ప్లే చూశాను. అది డేటా ఎర్రర్ మెసేజ్ సార్. యు మీన్ యూ కాంట్ ఫైండ్ ఇట్? జీనియస్ కాదన్నావు. ఇస్ గ్రేటర్ దెన్ జీనియస్ సార్. సో వాట్ ఆర్ యూ దెన్? నథింగ్. 100 కోట్ల మందిలో ఒకడిని. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది అతనిలా లేదు సార్. సారీ సార్, కొంచెం కంగారులో తప్పు చెప్పాను. అతనికి ఇంత గడ్డం లేదు సార్. ఈ పిక్చర్కి తేడాలు ఉన్నాయంటావు. ఎన్ని? 6, 66 ఎన్నైనా చెప్తావు. ఓంట్ యూ? ఎస్ సార్. నో సార్, సారీ సార్. తీవ్రవాదులు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన ఘర్షణలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ ఖాన్ కి బుల్లెట్ గాయం అయ్యింది. అతన్ని డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు.
అతనితో పాటు ఉన్న ఇన్స్పెక్టర్ గౌతమ్ రెడ్డి అసలేం జరిగిందో చెప్తారు. టెర్రరిస్టులు జైల్లో ఉన్నప్పటికీ వాళ్ళని భద్రతా కారణాల దృష్ట్యా వేరే ప్రాంతాలకు మారుస్తూ ఉంటాం. రొటీన్ గా ఇవాళ కూడా వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఆరిఫ్ ఖాన్ మీద అటాక్ చేయడంతో రిటాలియేట్ అవ్వాల్సి వచ్చింది. అంతే. థ్యాంక్ యూ. మన పాత ఎయిర్పోర్ట్ ఇప్పుడు కొత్త న్యూస్ అయింది. ఇక్కడికి పోలీసులు భద్రతతో తీసుకొచ్చిన 4 తీవ్రవాదులు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని షూట్ చేశారు. అయితే వాళ్ళు ఇక్కడికెందుకు తీసుకురాబడ్డారు, వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేశారు, తీవ్రవాదులు ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశారు అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, నేనే బాంబులు పెట్టలేదు. అన్ని ఖాళీ బ్యాగ్లే. అనుకున్నా. నైస్ నోయింగ్ యూ. గుడ్ బై. హలో, ఎక్స్క్యూజ్ మీ. వాచ్ ఆగిపోయింది. టైం ఎంత చెప్తారా? 6:10. మీ చేతిలో బ్యాగ్స్ చాలా హెవీగా ఉన్నట్టున్నాయి. చెప్పు. దారిలో ఉన్నాను. ఎవరో ఎదురు పడితేను. ఫ్రెండ్ తెలీదు, అయ్యి ఉండొచ్చు. తీసుకున్నాను. దోర టమాటాలు, 100 గ్రాముల జీడిపప్పు, కిస్మిస్ అన్నీ తీసుకున్నాను. సరే అయితే పెట్టే. థ్యాంక్స్. ధరలు పెరిగిపోయాయి కదా, వదిలేయలే. మీరేదో అన్నట్టున్నారు. మీ చేతిలో బ్యాగ్స్ హెవీగా ఉన్నాయో. డ్రాప్ చేస్తాను, వెహికల్ ఉంది. పోలీస్ జీప్? అవును, వస్తారా? వద్దులేండి, ఇల్లు దగ్గరే. వద్దా? ఈశ్వర్ ప్రసాద్, కమిషనర్ ఆఫ్ పోలీస్. అతని పేరు చెప్పాడు. పేరులో ఏముంది? ఓ కామన్ మ్యాన్.
ఒక కామన్ మ్యాన్ ఆకాశం అంత ఎదిగి ఒక వ్యవస్థనే ఎదుర్కొన్నాడంటే ఎంత ధైర్యం కావాలి, అంతకు మించి ఎంత నిజాయితీ ఉండాలి. అలాంటి వ్యక్తికి సంకెళ్లు వేసే కంటే జాబ్ వదులుకోవడమే రైట్ అనిపించింది. నిన్నటితో నా కమిషనర్ పోస్ట్ ఆఖరి రోజు. ఈ రోజు నేను ఒక కామన్ మ్యాన్. నా బాధ్యత ఇంకా పెరిగింది.